వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందర్. ఈరోజు మీరు తమిళనాడు చూసారు కదా, తెలంగాణలో అయితే ఇంటర్మీడియట్ అయితే అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, ఇప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 10th రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇంటర్మీడియట్కి పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళాలనుకుంటారు కాబట్టి, సో అడ్మిషన్స్ కంపల్సరీ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా ఉంటుంది అనేది ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. మరి దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ నా వీడియోస్ కానీ ఛానల్ చూస్తున్నారు కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా పాత వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోద్దు, చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఏంటిది, ఏం కథ, మరి ఎలా అనేది చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అయితే మనకు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మరి అది ఎలా అంటే చూద్దాం. ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల. మనకు తెలంగాణలో అయితే 10th రిజల్ట్స్ మొన్న వచ్చింది కాబట్టి ఇంటర్ అడ్మిషన్ సంబంధించి అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు మే 5 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ప్రవేశాలకైతే మే 5వ తారీఖు నుంచి అయితే దరఖాస్తులు అంటే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఎవరైతే ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్లో చదవాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్లో, సో అప్లికేషన్ అయితే చేసుకోండి. మే 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలి. 3 కాబట్టి మేబీ రేపు లేదా ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. 10th పాస్ అయిన విద్యార్థుల నుంచి మొదటి దశలో ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th పాస్ అయిన విద్యార్థుల నుంచి మొదటి దశలో ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. అంటే మే 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మే 20 వరకు మొదటి దశలో అప్లికేషన్లు అయితే తీసుకుంటారట. గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి దశ అంటారు, ఫస్ట్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు మే 26న మెరిట్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. సో 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వీళ్ళని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అందులో మెరిట్ అంటే బేస్డ్ ఆన్ మార్క్స్ని బట్టి మనకైతే మెరిట్ లిస్ట్ వేస్తారు. అదేవిధంగా మార్క్స్ ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే వేయడం జరుగుతుంది. మీకు లిస్ట్ పడుతుంది అనమాట. ఎంపికైన వారి జాబితాను లిస్ట్ వేస్తారు. ఆ లిస్ట్లో నేమ్స్ ఉంటాయి, అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మే 27 నుంచి 31 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్లో వచ్చి పేరు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసి 27 తారీఖు అంటే మే 27 తారీఖు నుంచి 31 తారీఖు వరకు అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది తెలుసు కదా, క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మేమో కానీ షార్ట్ మెంబర్స్ ఉంటాయి, అవి బోనోఫైడ్, టీసీ, ఇవి కంపల్సరీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫొటోస్ కొన్ని, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. సో ఇలాంటివి అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. బోనోఫైడ్, టీసీ కంపల్సరీ. ఎందుకంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, ఎందుకంటే రిజర్వేషన్ అండ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి అది. సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి, తీసుకెళ్ళండి. మీకు సర్టిఫికేషన్ అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. June 2 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. మనకు June 2 నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయట. గుర్తుపెట్టుకోండి, June 2 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.